దగ్గరికి ఎవరైనా నాడీ వైద్యం నేర్చుకోవాలి అని ఎవరైనా అనుకున్నారనుకోండి, చాలా మంది నేర్చుకుంటున్నారు కొంతమంది దానికి ఇప్పటికీ. ఏమన్నా ఈ స్టడీ చేయాలి అని అట్లా అలా ఉంటుంది? ఏముండదండి, బేసికల్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఎవరైనా సాధ్యం అండి, ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. కాకపోతే ఒకప్పుడు నేర్పించేది ఎలా ఉండేది అంటే, ఒక గురు శిష్యుల బంధం ఎలా ఉండిందంటే, ఒక గురువు దగ్గర డైలీ క్లాస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళినట్టు కాదండి ఇది. ఒక గురువు దగ్గర డెడికేటెడ్ గా చాలా సరెండర్ అయ్యి ఒక గురువు దగ్గర సేవ చేసుకున్నప్పుడు మాత్రమే వచ్చే విద్యలు ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప రావు. అందరికీ వచ్చేది కాదు ఇలాంటి విద్యలన్నీ కూడా. ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఒక డివైన్ కనెక్టింగ్ ఉండాలి వాళ్ళకు కూడా. ఆ సోల్ కి, ఆ మైండ్ కి అంతా కూడా ఆ ఎనర్జీ ఉంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇది. కాబట్టి ఇది చాలా తక్కువ మంది, ఇంట్రెస్ట్ లేదు చాలా మందికి. ఇది నేర్చుకోవాలనుకుని చాలా మంది అనుకుంటారు కానీ ఆ డెడికేట్ అనేది లేదు చాలా మందికి, ఆ సిన్సియారిటీ లేదు. ఆ సిన్సియారిటీ ఉంటే ఎవరైనా చిన్న పిల్లల నుంచి పట్టుకొని ఏ ఏజ్ వాళ్ళైనా సరే నేర్చుకోవచ్చు అన్నమాట. అవును, మీరు మొన్న నాకు ఒక టిప్ చెప్పారు సార్. అవును, ఈ పెయిన్ వస్తుంది ఇట్లా కాలు బెనికింది సార్ అని చెప్పి, నిజంగా తగ్గిపోయింది సార్. అది ట్రూగా చెప్తున్నాను నేను. మీరు చూసుకో చెయ్యండి అట్లా ఒక 2 days అన్నారు కదా, నేను కంటిన్యూగా 2-3 రోజులు చేశాను. ఇప్పుడు అసలు నిజంగా ఏ ప్రాబ్లం లేదు. అంటే అన్ని మన అరచేతిలోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి శరీర భాగం అంతా కూడా మన అరచేతిలోనే చూపించింది ప్రపంచం అంతా. అంటే అరచేతిలోనే ప్రపంచం చూడడం అంటే అరచేతిలోనే మన ఆరోగ్యాన్ని మొత్తం చూసుకోవచ్చు. కాబట్టి లేవగానే కూడా చెప్తారు కదా సార్, అరచేతులను చూసుకోవాలని, దండం పెట్టుకోవాలి, లక్ష్మి ఉంటుంది. ఎందుకు ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు మనం ఇలా రబ్ చేస్తాము, ఇలా రబ్ చేసినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ ని మనం ఫేస్ కి పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఫేస్ లో బ్లడ్ సెల్స్ అనేవి చాలా యాక్టివ్ గా పెరిగి ఫేస్ లో గ్లో వస్తుంది. చాలా పెద్ద సైన్స్ అండ్ నేచర్ లో చాలా పెద్ద సైన్స్ ఉంది. అసలు చిన్న టిప్ తో మీరు నిజంగా ఆ రోజు చెప్పింది నేను నిజంగా వండర్ అయ్యాను. ఇప్పటి వరకు నా సర్వీస్ లో బ్యాక్ పెయిన్స్, మోకాలు నొప్పుల వాళ్ళకు ఆపరేషన్ లేకుండా సర్వీస్ చేసినవి చాలా ఎక్కువ కేసులు, కొన్ని వేల కేసులు ఉన్నాయి. మోకాళ్ళకు ఆపరేషన్ అవసరం లేదండి అసలు. నేను ట్రెక్కింగ్కి వెళ్తా ఎక్కువ మట్టుకు, బాగా గుట్టలు అంటే ప్లాంట్స్ తీసుకురావడం కలెక్షన్ కోసం అని ట్రెక్కింగ్ అవుతుంది. అది సపరేట్ గా ట్రెక్కింగ్ అని చెప్పేసి బ్యాగ్ వేసుకుని పోవడం కాదు. నా లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే, కొన్ని చెట్లను తీసుకురావడానికి, కొన్ని వనమూలికలు తీసుకురావడానికి అని చెప్పేసి పెద్ద పెద్ద గుట్టల్ని, కొంతమంది అడవులకు అక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అది నాకు ఒక ట్రెక్కింగ్ లాగా అవుతుంది, ఒక ఛాలెంజింగ్ లాగా ఉంటది అనమాట. అలాంటి నడిచేటప్పుడు కొన్ని చిన్న చిన్న రెమెడీస్ పాటించుకుంటూ వెళ్తే అలసట ఉండదు, పెయిన్స్ ఉండవు, ఏమీ ఉండదండి. చాలా యాక్టివ్ గా చాలా మంచిగా వెళ్తాం అనమాట. కొంతమందికి ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది. చిన్న చిన్న రెమెడీస్ నోట్లో, ఒక సీడ్ ఉంటుంది, ఒక సీడ్ నోట్లో పెట్టుకుని వెళ్తే ఎన్ని కిలోమీటర్లు అయినా సరే నడవచ్చు. ఆ సీడ్ నోట్లో పెట్టుకుంటే చాలు, సలేవ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంటది. ప్లస్ ఎంత దూరమైనా సరే వాటర్ లేకుండా, చెప్పాలంటే నేను అరుణాచలం అందరూ గుట్ట చుట్టూ తిరుగుతారు. సరే అందరు, నేను కూడా ఒకసారి గుట్ట చుట్టూ తిరిగాను. ప్రతిసారి పోయినప్పుడల్లా 2-3 సార్లు అలాగే వెళ్ళాను. నాకు అనిపించింది, ఒకసారి సడన్ గా థాట్ వచ్చింది, అందరు గుట్ట చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, గుట్ట మీద ఏముందని అంతగానో గుట్ట చుట్టూ తిరుగుతాను. గుట్ట ఎక్కాను నేను, అరుణాచలం గుట్ట ఎక్కాను. చాలా రేర్ గా ఎక్కుతారు చాలా మంది. అంటే 14 కిలోమీటర్లు తిరగడం ఒక ఎత్తు అయితే, 14 పైకి 10 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. ఎక్కినప్పుడు చాలా ఈజీ ఎక్కుతాం, కానీ దిగేటప్పుడు కాలు ఇట్లా వణుకుతాయండి. డౌన్ గా దిగాలంటే చాలా కష్టం. అలాంటిది ఎక్కి పైన ఆ ఎనర్జీ ఏందనేది చూసేదానికి వెళ్ళాను నేను. కానీ అదొక అద్భుతం అనుకోండి. కాకపోతే ఒక సీడ్ నోట్లో పెట్టుకొని చాలా ఈజీగా వాటర్ లేకుండానే ఒక సీడ్ నోట్లో పెట్టుకొని ఎక్కేసి దిగేసాను అనమాట చాలా ఈజీగా. అంత ఎనర్జీని ఇస్తుంది ఆయుర్వేదంలో. అలాంటి వనమూలికలు, అలాంటి సీడ్స్ చాలా ఉన్నాయి. ఇలాంటికి అవేర్నెస్ వస్తే మాత్రం ఎంత దూరమైనా సరే, ఎక్కడైనా సరే మనం ప్రయాణించవచ్చు. వాటర్ కావాలనేది ఏం లేదండి మనకు. కొన్ని ఆయుర్వేదంలో కొన్ని రెమెడీస్ ని కూడా మనం పాటిస్తే కూడా చాలా అద్భుతాలు చేయవచ్చు అనమాట. బాడీని కూల్ చేసుకోవచ్చు, హీట్ చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో చాలా శ్వాస మీద ధ్యాస పెట్టి చాలా మంది మెడిటేషన్ చేస్తారు. అదే శ్వాసని బేస్ చేసుకుని బాడీని కోల్డ్ చేసుకోవచ్చు, హీట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి టెక్నిక్స్ ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి అనమాట. కాబట్టి ఆయుర్వేదకు ఉన్నది, నాడీకి ఉన్న విలువ భారతదేశానికి ఉన్న గొప్పతనమే ఆయుర్వేదం కదా సార్. కానీ దాన్ని మర్చిపోయారు, గుర్తించట్లేదు చాలా మంది. కానీ మోడీ ప్రపంచ దేశాలందరికీ చాలా మంచిగా కనిపిస్తాడు, నాకెందుకో కనిపించట్లేదు. నాకు గాంధీజీ కూడా అందరికి మంచిగా కనిపిస్తే, గాడ్సేకి మాత్రం ఎందుకు అలా నెగిటివ్ గా కనిపించాడు అనేది అది గాడ్సేకి మాత్రమే తెలుసు. నాకు కూడా మోడీజీ అంత మంచి చేసిన తర్వాత కూడా ఒక చిన్న మిస్టేక్ చేసిందని అనిపిస్తుంది. అది ఏంది అని అంటే, మన ఇండియన్ ఆయుర్వేద గ్రంథాలని, పేటెంట్స్ ని ఇతర దేశాలకు ఇచ్చేసాడు. ఇది ఆయన వచ్చిన 2 సంవత్సరాలు చేసిన పని. ఇది బాగా మీరు
ఆన్లైన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఉమ్, ఈ రోజు హెర్బల్స్ అని చెప్పేసి మెడిసిన్స్ వస్తున్నాయి మన ఇండియాకు. అవును. అవి ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి చూస్తే చైనా నుంచి. ఉమ్, మన దగ్గర ఉన్న వనమూలికల్ని వాళ్ళు గ్రో చేసుకుంటూ, ఓ, మన దగ్గర ఉన్న వనమూలికలు వాళ్ళు పర్చేజ్ చేస్తూ, ఆ, వాళ్ళు మెడిసిన్ ప్రిపేర్ చేసి మళ్ళీ మనకే స్కీమ్ అమ్ము. లాగా అమ్ముతున్నారు. ఉమ్, 100 రూపాయల ప్రోడక్ట్ ని 10,000కి అమ్ముతున్నారు వాళ్ళు. ఉమ్, అది మనం చేసిన తప్పే. ఓకే. మన సనాతన ధర్మంలో ఆయుర్వేదకు ఉన్న పేటెంట్స్ ని కూడా చైనాకి అమ్మేశారు. ఉమ్, కాబట్టి ఇది ఒక్కటి కొంచెం బాధాకరమైన విషయం. ఉమ్. పేటెంట్స్ అంటే అక్కడ నుంచి మనం టెక్నాలజీ మళ్ళీ తీసుకుంటే తప్ప మనము మళ్ళీ మన మనం రూట్ రెడీ కాస్ ని చేసుకోవాలి. ఇచ్చేసాం. భారతదేశం యొక్క రూట్ అది. ఓ, ఆ ఓకే. రూట్ ఇచ్చేసాం మనం. ఉమ్, అదే రూట్ ని ఇప్పుడు మన మెడిసిన్స్ గా మళ్ళీ మనకే ఇస్తున్నారు వాళ్ళు చైనా వాళ్ళు. ఉమ్, అంటే ఇవ్వడంలో తప్పలేదు, కానీ ఏమి ఇవ్వాలనేది కూడా ఉండాలి కదా. అవును, ఇప్పుడు అవును, మన భారతదేశం యొక్క సనాతన ధర్మంలో ఏంది అని అంటే ఆయుష్, అవును. ప్రాణం, ఉమ్, ప్రాణం యొక్క విలువ, ఉమ్, భారతదేశం యొక్క రూట్స్ యొక్క విలువ ఆయుర్వేదంలోనే ఉంది. ఇంకా ప్రపంచ దేశంలో ఎక్కడ లేదు. అవును. ఆయుర్వేదకుండ విలువ ఒక భారతదేశంలోనే ఇప్పటికీ ఉంది అంటే ఆలోచించండి ఒకసారి. ఉమ్, అంటే ఎంత గొప్ప జన్మభూమి అనేది ఇది ఆలోచించి చూడండి. అలాంటి పేటెంట్స్ కూడా ఇవ్వడం అనేది కొంచెం బాధాకరం. ఉమ్, కాబట్టి ఇది చాలా మందికి తెలియదు. ఇది ఒకసారి ఆన్లైన్ వెళ్ళి సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే సార్. కాబట్టి నేను అప్పట్లో 10 years బ్యాక్ చాలా బాధపడ్డాను ఈ విషయంలో. నేను ఓకే. అలా ఎలా ఆయుర్వేద పేటెంట్స్ ని అలా ఇతర ఉమ్, దేశాలకు అవును. ఇచ్చేస్తారు. అసలు ఈ భారతదేశం అంటేనే ఇప్పుడు ఆయుర్వేదం, ఆయుర్వేదం అంటేనే భారతదేశం లాగా ఉంటది అన్ని కంట్రీస్ కూడా. కాబట్టి అది కొన్ని అంటే ఇంకా కొన్ని చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర రెడ్ శాండిల్ చాలా అంటే ఎక్కువ అదంతా దొరుకుతది. రెడ్ శాండిల్ అంటే చాలా క్రైమ్ అన్నమాట. ఉమ్, అదే రెడ్ శాండిల్ మన భారతదేశం నుంచి చైనాకు పోతున్నాయి, ఉమ్, కానీ అక్కడ అది లీగల్. అక్కడ నుంచి ఓకే. అవి మెడిసిన్స్ తయారై మళ్ళీ మన భారతదేశానికి మెడిసిన్స్ గా వస్తున్నాయి. ఓకే సార్. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఓకే కాబట్టి సార్. ఆయుర్వేదం యొక్క విలువ మనం మర్చిపోవడం వల్ల చాలా ఈరోజు ఉమ్, 100 ఏళ్ళ ఆయుష్ 120 ఏళ్ళు బతికిన వాళ్ళు, మా తాతలు ముత్తాతలు 100 ఏళ్ళు బతికిన 120 ఏళ్ళు బతికిన చెప్పుకోవడమే తప్ప ఉమ్, ఇప్పుడు ఎందుకు బతకడం అవ్వట్లేదు అని చెప్పేసి ఆలోచించట్లేదు ఎవరు కూడా. ఉమ్. ఇలాంటి 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఎక్కడ సగటు 70 ఆయుష్. అండి, కరోనా వచ్చిన వాళ్ళు పిల్లలే పోయారు, చిన్న చిన్న ఏజ్ వాళ్ళే పోయారు. కరోనా అంటే టైంలో ఇంకా అసలు చెప్పలేము అంటే సార్. ఇమ్యూనిటీ పవర్ ఉంటే అవును. మనకి ఎలాంటి డిసీజెస్ కూడా రావు. ఉమ్, అది ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా చెప్పింది. కాబట్టి ఉమ్. ఇంకా అన్ని దేశాల కంటే మన దేశంలోనే మరణాల రేట్ కాస్త తక్కువ అని చెప్పొచ్చు కదా సార్. కాబట్టి జనాభా ఆ, సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఆ, ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 10 years లో చైనాను కూడా దాటిపోతుంది మన భారతదేశం. ఓకే. అంటే ఎంత అలర్ట్ గా ఉండాలి, ఆరోగ్య విషయంలో ఎంత అలర్ట్ గా ఉండాలి, ఆ, సంపాదనలో కాదు ఆ, హెల్త్ విషయంలో ఎంత అలర్ట్ గా ఉండాలనేది ఒకసారి అవేర్నెస్ ఈ గవర్నమెంట్ కి వచ్చిందంటే ఉమ్. ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సరే. దిలీప్ గారు, సీక్రెట్ ఏంటంటే మెడిసిన్స్ తీసుకురావడానికి మీరు వెళ్ళినప్పుడు ఆ అవును. కొండల్లోకి ఆ నేమ్ చెప్తే ఆ మెడిసిన్ కున్న పవర్ పోతుంది అని ఒక నానుడి ఉంది, అది నిజమా? అంటే అలా కొన్ని విషయాలు అంటే కొన్ని మెడిసిన్స్ మాత్రమే, కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఆ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. అంటే మన ఎనర్జీని అది క్యాచ్ చేస్తుంది. ఇది ఓకే. ఒక డివైన్ లో అంటే చాలా చాలా డీప్ స్టడీ చేసినప్పుడు, ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు, ఒక డివైన్ ఎనర్జీ ఆ వైద్యులకు ఉన్నప్పుడు మాత్రమే మన ఫీలింగ్స్ ని ఆ ప్లాంట్స్ క్యాచ్ చేస్తాయి. ఓకే. క్యాచ్ చేసినప్పుడు దాని డెన్సిటీని కోల్పోతాయి, దాని పవర్ ని కోల్పోతాయి. ఇది ఓహో. సైన్స్ కి అర్థం కాదు. ఓకే సార్. కాబట్టి కొన్ని ప్లాంట్స్ అలా ఉన్నాయి. కొన్ని పౌర్ణమి రోజులు కొన్ని ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళకూడదు, అవును. కొన్ని అమావాస్య రోజు కొన్ని ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ టైంలో సాయంత్రం టైంలో ప్లాంట్స్ తెంపకూడదు. అవును. తెంపంటే ఇప్పుడు అలాంటి సైన్స్ వల్ల కూడా కొంచెం తెంపి చూడండి తెలుస్తుంది. అంటే ఛాలెంజింగ్ కొన్ని చేయొచ్చు, సైన్స్ కి చాలా ఛాలెంజింగ్ గా అవును, చేసి మిస్టరీ క్వశ్చన్స్ అంటే నా అదే దగ్గర కాదు. చాలా ఉన్నాయి. ఆ, చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, సైన్స్ కి ఎప్పటికీ ఆన్సర్ లేని ఆ క్వశ్చన్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి. సార్ అలాగే గర్భిణీలు కూడా వస్తూ ఉంటారు కదా, అవును. మీ వాళ్ళకి ఎలా చూస్తారు అంటే లోపల ఉన్న బేబీకి కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అయితే సంబంధించి ఆరోగ్యం ఎలా ఉందని కరెక్ట్ గా అయితే చెప్తారు నాడి ఒక వైద్యం? విషయం చెప్పండి. ఇప్పుడంటే స్కాన్స్ వచ్చాయి, కరెక్ట్ 100 ఏళ్ల కింద స్కానింగ్ లేదు కదా. లేదు. అవునండి. అప్పుడు ప్రెగ్నెంట్ లేరు, అప్పుడు ఏ నెల ఏది అనేది చెప్పారు ఎవరు? అవును, కరెక్ట్ డేట్ తో సహా చెప్పేవాళ్ళు. ఎలా చెప్పేవారు? ఉమ్, నాడి చూసి నువ్వు ప్రెగ్నెంటా లేదా చెప్పేవాళ్ళు. అవును. నాడి చూసి నువ్వు ఎన్ని నెలలు ఉన్నావు అనేది, ఎన్ని నెలల ప్రెగ్నెంట్ తోటి ఉన్నావు అనేది చెప్పేవాళ్ళు. అవును. అమావాస్య ముందు ప్రెగ్నెంట్ అంటే నెల తప్పినవా, ఉమ్, అమావాస్య పౌర్ణమి తర్వాత నెల తప్పావా, ఉమ్, ఈ క్యాలిక్యులేషన్ అమావాస్య పౌర్ణమిని తీసుకొని క్యాలిక్యులేషన్ చేసేసి ఎన్ని వారాలు అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేసి మరీ చెప్పేది. ఉమ్, కాబట్టి ఇప్పటికీ స్కాన్ చేస్తే ఉమ్, 1 month 2 months 3 months అలా 9 months అని చెప్పేసి రాయరండి, ఉమ్, వారాలే రాస్తారు. అక్కడ అవును. స్కానింగ్ లో ఎన్ని వీక్స్ ఉందని చెప్పేసి రాస్తారు. అవును, ఎగ్జాక్ట్. 2 weeks ఉందా, 3 3 weeks weeks ఉందా, ఉందా. 5 weeks 10 weeks ఉందా, 14 weeks ఉందా అని చెప్పేసి రాస్తారు. అవును. కానీ ఇలాంటి వీక్స్ అన్ని కూడా మరి అప్పుడు ఆ కాలంలో నాడి పట్టుకొని చెప్పిన వాళ్ళే కదా. ఉమ్, అంటే నాడి వైద్యం గొప్పతనం ఈ ఒక్క దాంట్లో తెలిసిపోతుంది. ఉమ్, కాబట్టి
పిండం ఎలా ఉంది, ఉమ్, లోపల ఎంత గ్రోత్ ఉంది, అన్ని కూడా నాడిలో తెలుస్తాయండి. ఉమ్, ఏ స్కానింగ్ అక్కర్లేదండి. ఉమ్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నాడి చూసేసి లోపల ఉన్న బిడ్డ మగవాడ ఆడవాళ్ళు కూడా చెప్పేవి వైద్య విధానాలు ఉన్నాయి ఒకప్పుడు మన ఓకే. దగ్గర. ఉమ్, కాబట్టి నాడీకున్న గొప్పతనం అది. ఉమ్, అదంతా ఇప్పుడు అంతా మోడర్న్ సిస్టమ్, అంతా ఉమ్, సైన్స్ మీద డిపెండ్ అయిపోయినాం. ఉమ్. ఇంటికి ఫోన్ చేయాలంటే నంబర్ నోటెడ్ లేదు, ఫస్ట్ కాంటాక్ట్ లోకి వెళ్ళి నంబర్ తీయాల్సిన పరిస్థితికి వచ్చినాం మనం. అవును సార్. అంటే మన అందరూ మెమొరీ, అలాగే మన ఉంది. నాలెడ్జ్ అవును. పెరుగుతుందా ఇప్పుడు ఏ వచ్చిన తగ్గుతుందా? తర్వాత ఇంకా అన్ని అయిపోయాయి సార్. ఇంకొక 10-10 ఇయర్స్ అయితే ఇంకా ఎలాంటి కల్చర్ వస్తుంది అనేది అవును. భయం అవును వేస్తుంది. సార్. సైన్స్ గొప్పగా ఇంత డెవలప్ అవుతుందని చెప్పేసి అనుకోవాలా, లేకపోతే మనిషి యొక్క పనితనం, మనిషి యొక్క గొప్పతనం పోతుందా అనేది అర్థం అవుతుంది అక్కడ. మెదడు పనితీరు ప్రతిదీ చేంజ్ అయిపోతూ అంతే ఉంటుంది కదా కదా మరి, సార్, దానికి ప్రతిదీ వర్క్ లేకపోతే. డిపెండెన్సే కదా. ఉమ్, ఫోన్ లేకుండా ఈ రోజు ఒకరిని బయటికి వెళ్ళమని చెప్పండి, ఉమ్, అర్థం అవ్వదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది మనం ఏంది, మన స్టేటస్ ఏంది, మనం ఏంది అనేది. ఉమ్, కాబట్టి ఒకప్పుడు ఫోన్ లేకుండా హ్యాపీగా కాలేజ్కి వెళ్ళేది మేము. అవును. ఫోన్లు లేవండి, మేము కాలేజ్కి వెళ్ళే టైంలో ఫోన్లే లేవు మాకు. అవును సార్. ఇలా ఇప్పుడు ఆ ఇంట్లోకంటే బయటికి వెళ్ళేదానికి అవ్వట్లేదు. అవును. కాలేజ్ నుంచి చిన్నపిల్లలు వచ్చినప్పుడు, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన ఫోనే పట్టుకుంటున్నారు. అవును. బుక్స్ అలా అక్కడ అయిపోయింది. పడేయడం, బ్యాగ్, ఫోన్ ఒకప్పుడు పట్టుకోవడం. పిల్లలము బయట ఆడుకునేది మంచిగా, అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడుకునేది, అవును. ఎలాంటి ఫోన్స్ లేనప్పుడు. అవును. ఇప్పుడు ఫోన్లతో ఆడుకుంటున్నారు. అవును సార్. ఫిజికల్ గేమ్స్ అయిపోయినాయి అసలు. అవును సార్. కాబట్టి